Hey guys, hi, how are you everyone? This is Amurta. Welcome back to my channel. This video is especially only for the people ఎవరైతే ఏపీ ఐసెట్ రాసి ఏపీలో ఎంబీఏ చేద్దామని అనుకుంటున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. సో డోంట్ మైండ్ ఇఫ్ ఐ వాజ్ బోరింగ్ ఫర్ అదర్ పీపుల్, బట్ ఇట్ ఈస్ వెరీ రియల్లీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో చాలా పీపుల్కి కొంచెం డైలమా ఉంది. ర్యాంక్ వచ్చింది కానీ ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది అని చెప్పి ఎవరు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. సో ఐ విల్ గివ్ ద డేటా, ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ అలాట్ అవుతుందో అని చెప్పి కొంచెం డేటా ఉంది నా దగ్గర. సో ఐ విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్లీ ఏంటి అంటే, దిస్ ఇస్ ద వెరీ పాండమిక్ సిచ్యువేషన్. కోవిడ్ వల్ల చాలా చేంజెస్ వచ్చాయి. సో ఇది బేస్ తీసుకొని మాత్రం మీరు ఫిక్స్ అయిపోకండి, బికాస్ ఇట్ ఈస్ జస్ట్ ద ప్రీవియస్ ఇయర్స్ వెన్ ద సిచ్యువేషన్స్ ఆర్ వెరీ రియల్లీ నార్మల్. ఆ టైంలో ఈ రిజల్ట్స్ వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఏపీఐసెట్ అప్లై చేసిన వాళ్ళు 60,000 పీపుల్ అప్లై చేస్తే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఓన్లీ 54,000. సో ఇక్కడే మనకి చాలా చేంజెస్ ఉంది. సో వెరీ లెస్ పీపుల్ అంటే లైక్ వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్స్, ఈ ఇయర్ చాలా తక్కువ మంది అటెంప్ట్ చేశారు. అండ్ దిస్ ఇస్ అక్టోబర్. సో నవంబర్లో క్యాట్ ఉంటుంది. సో ఎగ్జామ్ జస్ట్ ఒక ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చెప్పి తెలుసుకోవడం కోసమే కొంతమంది అప్లై చేసి రాశారు ఎగ్జామ్స్. సో ర్యాంక్ వచ్చినా కూడా సగం మంది పక్కగా జాయిన్ అవ్వరు. సో మీరు హోప్ లూజ్ చేసుకొని అసలు వస్తుందా రాదా అని డైలమాలో ఉండకండి. సో పెట్టండి కాలేజెస్. అండ్ సెకండ్ కౌన్సిలింగ్ కూడా వెయిట్ చేయండి. కంగారు పడి ఏదో కాలేజ్ జాయిన్ అయిపోకండి. మీకు నచ్చిన కాలేజ్ పక్కగా వస్తుంది. సెకండ్ కౌన్సిలింగ్లో కూడా వెయిట్ చేసి అప్లై చేయండి. సో అండ్ just 40,000 people మాత్రమే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. బట్ ద కాలేజెస్ ఇన్ ఏపీఆర్ కాలేజెస్ హ్యావ్ అరౌండ్ 44,000 సీట్స్. సో ఇక్కడే మనకి సీట్స్ ఉండిపోతున్నాయి. సో ఇట్స్ ఎ వెరీ లిటిల్ ఛాన్స్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, చాలా చిన్న ఛాన్స్. ఎవరైనా ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోతే కొంచెం ఆపర్చునిటీ ఉంది, ఎందుకంటే సీట్స్ ఉండిపోతున్నాయి. సో క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా కొంచెం ఛాన్స్ ఉంది. అండ్ మీరు మీ దగ్గర ఉన్న లోకల్ కాలేజ్ వెళ్ళినా కూడా కొంచెం స్కోప్ ఉంటుంది. జస్ట్ గివ్ ఇట్ ట్రై. ఐఎమ్ నాట్ సేయింగ్ పక్క వచ్చేస్తుంది అని. సో నాకు కూడా తెలియదు. ఐ జస్ట్ హ్యాడ్ ద డేటా, జస్ట్ వెంట్ త్రూ ద ప్రీవియస్ ఇయర్స్. ఇవన్నీ ఓసీ గర్ల్స్కి సంబంధించింది. సో ఓసీ గర్ల్కి లిమిట్ ఉంది అని చెప్పి పెడుతున్నారు. సో మీరు ఇంకో క్యాస్ట్ అయితే ఐఎమ్ సారీ ఇఫ్ ఐ రాంగ్, ఇంకో క్యాస్ట్ అయితే జస్ట్ ఈ కాలేజ్కి పక్కా వచ్చినప్పుడు మీకు కూడా పక్కా వస్తుంది అని చెప్పి ఒక ఐడియా, వాళ్ళు కట్ ఆఫ్ ఎంత ర్యాంక్ వరకు తీసుకుంటున్నారు అని చెప్పి మాత్రమే. సో బేసిక్గా 4 కేటగిరీస్ ఉన్నాయి. కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి, కేటగిరీ డి కాలేజెస్ ఉన్నాయి. సో కేటగిరీ ఏ కాలేజెస్ ఆర్ ద హైయెస్ట్, విల్ టేక్ ద మార్క్స్ అప్ టు 161 to 200. సో కేటగిరీ ఏ కాలేజెస్ ఉన్నది మీకు మార్క్స్ 161 నుంచి 200 వరకు మార్క్స్ వచ్చినట్టే అది కేటగిరీ ఏ కాలేజ్ కిందకి వెళ్తారు. అండ్ ఇఫ్ యూ ఆర్ బిట్వీన్ 110 to 160 you will go into the category B. And from below that are category C and category D. So 50 is the qualifying mark. అది ఓన్లీ ఓసీకి మాత్రమే 50 is the qualifying mark. సో దీన్ని బట్టి మీకు ర్యాంక్స్ వచ్చాయి. అండ్ మీ ర్యాంక్ బట్టి మీరు ర్యాంక్ కార్డులో మార్క్స్ ఉంటాయి. అండ్ మీరు గూగుల్లో చేసినా కూడా మీకు వస్తుంది ఈ ర్యాంక్కి ఇది కేటగిరీ అని చెప్పి పెట్టారు. సో నేను ప్రీవియస్ ఇయర్స్ తీసుకున్న 2018 and 2019లో ఈ కాలేజెస్ ఈ ర్యాంక్ వరకు యాక్సెప్ట్ చేశాయని చెప్పి నాకు కొంచెం తెలిసింది. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ. సో ద ఫస్ట్ ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 100 వరకు వచ్చిన వాళ్ళకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విచ్ ఇస్ ఇన్ తిరుపతి, ఇట్ ఈస్ యాక్సెప్ట్ అప్ టు ద ర్యాంక్ 1 నుంచి 100 వరకు. First, Sri Venkateshwara University, which is in Tirupati, it will accept it. And Sri Vidyaniketan, which is in the Tirupati, it will also accept the ranks between 1 to 100. And another college is Sri Venkateshwara College of PG, which is also in Tirupati. ఇది కూడా 1 to 100 మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎందుకంటే ఐపీఐసెట్ తిరుపతి వాళ్ళు కండక్ట్ చేశారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ద హై కాలేజెస్ వాళ్ళు తీసుకుంటున్నారు ఏపీఐ 1 to 100 లోపల. అలానే కాదు, ఏయూ ఉంది విశాఖపట్నంలో, ఇట్ విల్ ఆల్సో టేక్ ద కాలేజెస్. సో బట్ 1 to 100 లోపు ఈ కాలేజెస్ పక్క యాక్సెప్ట్ చేస్తాయి. అండ్ సమ్ రాగి రామకృష్ణ రాజు కాలేజ్ విచ్ ఇస్ ఇన్ భీమవరం, ఇట్ ఈస్ ఆల్సో యాక్సెప్టింగ్ ద 1 to 100. అంటే బెస్ట్ కాలేజ్ అని కాదు, ఇట్ విల్ యాక్సెప్ట్ ద
1 to 100 లైక్ కేటగిరీస్ చెప్పాను కదా, కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి, కేటగిరీ అని. సో వాళ్ళు కొంచెం కట్ ఆఫ్ వాళ్ళే పెట్టుకున్నారు. సో ఇందులో బెస్ట్ కాలేజ్ వైజ్గా కాదు, ఆ కాలేజ్ యొక్క కేటగిరీ ఏంటి, ఏ కేటగిరీలో వెళ్ళింది ఆ కాలేజ్, ఏ కేటగిరీయా, బి కేటగిరీయా, సి కేటగిరీయా, డి కేటగిరీ అని చెప్పి వాళ్ళకే ఉండటం వల్ల ఈ ర్యాంక్కి ఈ కేటగిరీ కాలేజెస్ అని చెప్పి పెట్టేశారు ఆల్రెడీ. And if you are between 300 rank, you will definitely get in AU, Andhra University in Visakhapatnam. It's the best college. And if you are between 450 in this type of rank, you will get in Nagarjuna University, which is in Guntur. And I will also get in, if you are between 500 to 600, you will get in KL University, which is also in Guntur. And if you are between 500 or above 600, like that, you will get in JNTU Kakinada. And if you are between 1500, you will get in ANN College Guntur. And between 1700 to 1800, you will get in Siddhartha College, which is in Vijayawada. And if you are between 2000, like 1900 2000, you will get in Bulai College Visakhapatnam. And if you are between 2000 and 2500 between range, you will get in Gayatri Vidya Parishad, which is in Visakhapatnam. And if you are between 2600 to 2700 rank, you will get in Prasad Potluri Siddhartha Institute of Technology, which is in Vijayawada. And if you are between 2800 to 3000 rank, you will get in Aditya College, which is in Pedapuram. And if you are between 3500 rank, you will get in Maharaja, which is in Vijayanagaram. So again, if you are between 3500 to 3600 rank, you will get in Siddhartha College, which is also in Vijayanagaram. So if you are between 3600 to 3700 rank, we will get in Vigyan College, which is in Visakhapatnam. And if you are in between 4600 to 5000 rank, you will get in Krishna University, which is in Machilipatnam. So you will get in this range also, you will get in Vishnu College, which is in Bhimavaram. So if you are between 5000 to 5500 rank, you will get in Andhra Loyola. It is becoming famous these days in Vijayawada, is also a best college. And KVR and JC, if you are between 6000 to 6500, you will get in KVR JC, which is in Guntur. And if you are between 6500 to 6700, you will get in AU campus, which is in Vijayanagaram. And if you are between 7000 to 7500, you will get in Padmavati Mahila University, which is in Tirupati. Again, this Tirupati, it is also best college. And these all colleges are affiliated to Andhra University, which I said earlier, this is the best college in AP. All these colleges are affiliated to Andhra University. So if you are between 8000 to 8200, maybe, you will get in Ambedkar University, which is in Srikakulam. I don't know these colleges. I'm just giving you an overview up to 20,000 rank. I'm not saying these colleges, but you may get into these colleges. So you will get an idea of what are the colleges are available. So I'm just giving you an idea. So if you are between 9000 to 9500, you will get in Sanketika Visakhapatnam. And 10,000, maybe, you will get in Paida College in Visakhapatnam. So after 10,000, if you go to any college, you definitely will get a seat. I can assure you that. After 10,000 rank, just go apply. You'll obviously get the seat in that colleges. So if you're between 14,000 and 12,000, 13, 14, 15. If you're between 12, 13 or 14, you'll get between SRK Institute of Technology, which is in Vijayawada. So if you're between 16,000 or 17,000, you'll get in Hindu College of MBA, which is in Machilipatnam. So between 17,000 to 18,000, there is a college, Venkateshwara College, which is in Srikakulam. You may get seat in that. And 19,000 or above, there's Rajiv Gandhi, which is in Rajahmundry. And Vijayawada KBN College. And after 20,000 or 20, and after 20, you may get in these colleges,
Vishaka Institute of Technology, which is in Vishakhapatnam, and Baba Institute of Technology, which is in Vishakhapatnam, Samatha College in Vishakhapatnam, and Chaitanya College in Vishakhapatnam. అండ్ మీరు ఏపీ ఐసెట్ ద్వారానే మీరు ఎంబీఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే దే ఆర్ ద ఫ్యూ బెస్ట్ కాలేజెస్. లైక్ ఈ కాలేజెస్లో అన్నిట్లోనూ సీట్ ఈజీగా వస్తుంది ఏపీ ఐసెట్ క్వాలిఫై అయితే. బట్ కొన్ని బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి, లైక్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విచ్ ఇస్ ఇన్ తిరుపతి, అండ్ ఆంధ్ర యూనివర్సిటీ విచ్ ఇస్ ఇన్ విశాఖపట్నం, అండ్ గాయత్రి కాలేజ్ విచ్ ఇస్ ఇన్ విశాఖపట్నం, అండ్ నాగార్జున యూనివర్సిటీ విచ్ ఇస్ ఇన్ గుంటూరు, కేఎల్ యూనివర్సిటీ, and Andhra Loyola, which is in Vijayawada. I already said that. So, and irrespective of APIZ ద్వారా వెళ్ళకుండా మీకు బెస్ట్ కాలేజ్ ఇన్ విశాఖపట్నం, ఐ థింక్ ఐఎమ్ ఇన్ విశాఖపట్నం, సో నాకు విశాఖపట్నం మాత్రమే బాగా ఐడియా ఉంది. సో మీకు ఆ ఏపీఐసెట్ రాకుండా బెస్ట్ కాలేజ్ కావాలంటే బెస్ట్ గీతం. ఐ విల్ సే బెస్ట్ జస్ట్ గో అండ్ జాయిన్ ఇన్ గీతం. పక్కా మీకు చాలా బాగుంటుంది గీతం. అండ్ సో మీరు హోప్ లూజ్ చేసుకోకండి, ఎందుకంటే 44,000 సీట్స్ ఉండిపోయాయి. అందులో ఇది ఏపీ ఐసెట్ ఎంబీఏకి వెళ్తారు, ఎంసీఏకి వెళ్తారు. సో నేను చెప్పినవన్నీ ఎంబీఏ కాలేజెస్. సో ఇందులో ఎంతమంది ఎంబీఏకి వెళ్తారు, ఎంతమంది ఎంసీఏకి వెళ్తారో చెప్పలేం. సో మీరు హోప్ లూజ్ చేసుకోకండి. అండ్ మీరు ఏదైనా కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు వాటికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయా లేదా చూడండి ఫస్ట్. ఎందుకంటే ఈ పాండమిక్లో మనకి బయట పెద్ద క్యాంపస్లు వస్తాయని నేను అనుకోను. సో ఏది బెస్ట్ కాలేజెస్, ఏది క్యాంపస్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది, అండ్ ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, ఏది అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి చూసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే బెటర్. సో ఎంబీఏకి వెళ్తారు, ఎంసీఏకి వెళ్తారు దీని ద్వారా. సో నేను చెప్పినని ఎంబీఏ. సో ఎంబీఏలో ఇప్పుడు ప్రజెంట్ ఏపీ ఐసెట్ 40,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు, అండ్ అందులో ఎంబీఏ సీట్స్ 44,000. సో ఇక్కడ మనకి ఇంకా సీట్స్ ఉండిపోతున్నాయి. సో హోప్ లూజ్ చేసుకోకండి. అండ్ నెక్స్ట్ మంత్ క్యాట్ వస్తుంది. సో టెస్టింగ్ కోసం కూడా ఎగ్జామ్ రాసి అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది, లాక్డౌన్ కదా, సో ప్రొసీజర్ ఎలా ఉంటుందని చెప్పి ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరూ జాయిన్ అవుతారని లేదు. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ద సీట్ వాట్ ఎవర్ యూ వాంట్. అంటే మరి హై కాలేజ్ మీకు వచ్చిన ర్యాంక్ బట్టి, నేను చెప్పిన కేటగిరీస్ బట్టి మీరు చూసుకొని మీకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి మంచి కాలేజ్ రావడానికి. సో డోంట్ లూజ్ హోప్. అండ్ మీకు నేను ఏపీ ఐసెట్ ప్రొసీజర్ కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఇఫ్ నీడెడ్, ఇఫ్ ఎనీవన్ వాంట్స్. చాలా హెల్ప్ అవుతుంది, బికాజ్ అది ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఎవరికి ఐడియా లేదు. సో ఐ విల్ అప్లోడ్ ఏ వీడియో రిగార్డింగ్ ద వాట్ ఆర్ ద ప్రొసీజర్ అండ్ వాట్ ఆర్ ద సర్టిఫికేట్స్ నీడెడ్ ఫర్ ద వెబ్ కౌన్సిలింగ్, అండ్ ఏవేమిటి సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి, అండ్ వాట్ ఈస్ ఫీజ్ అన్నీ కూడా చెప్తాను. నేను ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ thank you everyone for your support and love. Please do like, share and subscribe, and comment if any doubt or anything I said wrong, and even comment with ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా వీడియో కావాలన్నా, please let me do in the comment section. I'll definitely read and respond to you. Love you all. Thanks for the support. Keep smiling.